అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గొలుగొండ గ్రామంలో అయితే మాత్రం మహిళలందరూ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు. గత 40 సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ గొలుగొండ గ్రామంలో దుర్గాదేవి మాతకి సారి సమర్పించాలనే ఆలోచనతో మహిళలందరూ సుమారు 300 అంటే కిందూరు, మేదూరు, పయ్యూరు 3 వీధులు కలిపి సుమారు 300 మంది మహిళలు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వంటకం తయారు చేసుకొచ్చి అమ్మవారికి సారి సమర్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన మహిళా భక్తులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఈ ఒక సంవత్సరంతోనే కాదు, భవిష్యత్తు కార్యక్రమంలో మరిన్ని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి, మా దుర్గామాత అమ్మవారికి ఇటువంటి వేడుక చేసుకునేందుకు మేము ముందుంటామని చెప్పేసి ఈ భక్తులు అందరూ చెప్తున్నారు. వాళ్ళ దగ్గర 2 విషయాలు అడిగి తెలుసుకున్నాం. ఇదా మీ రోజు నమస్కారం అండి. ఈరోజు మా గొలుగొండ మండలం, గొలుగొండ గ్రామం, అలాగే గొలుగొండ విలేజ్ అయితే ఎప్పుడు కూడా మా గ్రామంలోని కని విని ఎరగలేనటువంటి 40 సంవత్సరాల నుంచి కూడా చేయలేనటువంటి పండగ ఆవర్వర్ణం ఈ రోజు మా గొలుగొండలోని పూజలు చేస్తాము కాదే, బాణం ఎత్తేవా, బాణం ఎత్తి ఆడపిల్ల సారిచ్చేవా, గజవాడ దుర్గమ్మంటే ఆటబొమ్మ అనుకున్నారా? ఆ సాడవలో ఒక్కరోజైనా పట్టినంత పొంగలు నాకు పెట్టారా? ఈ ఒక్క వారం రోజు నాకు సమరసత్వ సేవా ఫౌండేషన్ నుంచి మాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక సందేశం పంపించినారు. ఆషాఢ మాసం సందర్భంగా ఊరు గ్రామ పెద్దలు, ఆడవాళ్ళు అందరూ ముందుకొచ్చి ఒక సారీ అనేది ఒక నియమంగా పాటించాలని ఈ సంవత్సరం మాకు ఆదేశాలు ఇచ్చారు. అదే మేము చిన్నప్పటి నుంచి గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చూడలేదు. మా ఊరు ఆడవాళ్ళందరూ ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి వాళ్ళ స్వయం కృషితో ఈ కార్యక్రమం చేద్దామని ముందుకొచ్చి గత సుమారుగా 15 రోజుల పాటు ఈ కార్యక్రమం చేద్దామని అందరూ ఒక మాట మీద వచ్చి సుమారుగా 300 మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. అందరికీ మా యొక్క అభినందనలు. జై దుర్గా భవాని మాతకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాది గొలుగొండ గ్రామం, గొలుగొండ మండలం, గొలుగొండ గ్రామం. సంస్థ ఫౌండేషన్ లో ఉన్నాను. నేను తిరుపతి నుంచి మాకు ఆదేశాలు ఏముందంటే ఆషాఢం కాబట్టి మీరు అమ్మవారికి సారి పెట్టండి, ఏ అమ్మవారైనా సరే మీకు ఊళ్ళో ఉన్న అమ్మవారికి సారి పెట్టండి అనేసి మాకు సందేశం ఇచ్చారు.
నీవు ఆ రకంగానే నేను మహిళలందరినీ కూర్చోబెట్టి నేను చెప్పాను. చెప్తే వాళ్ళందరూ సహకరించి మా ఈ ఏర్పాటు చేశారు. అందరూ గొలుగొండ నుంచే సారి అంతా ప్రారంభించి ఊరేగించి అమ్మవారికి దుర్గమ్మకి ప్రసాదించాము. ఈ సంవత్సరం ఇలా చేస్తాం. గొలుగొండ గ్రామం అలాగే గొలుగొండ విలేజ్ అయితే ఎప్పుడు కూడా మా గ్రామంలోని కని విని ఎరగలేనటువంటి 40 సంవత్సరాల నుంచి కూడా చేయలేనటువంటి పండగ ఆవర్వరణం ఈరోజు మా గొలుగొండలోని చాలా చక్కగా మహిళలందరూ కూడా 300 జనం పైనే ఉంటారండి. 300 అని చెప్పలేము. అలాగే అమ్మవారికి సారి రూపంలోని ప్రతి ఇంటికా నుంచి కూడా వంటకాలు చేసుకొని తమ తమ సొంత నిర్ణయాలతోని ఈ యొక్క తల్లికి గ్రామ దేవతకి ఎప్పుడు చేయలేని విధంగా ఈ సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో చేసుకోవాలని మా అందరి మనసులో ఆ దేవి అనుగ్రహించి ఆ దేవి సమక్షంలోని మేము అందరమే కూడా ఈసారి పెట్టుకోవడం జరిగిందండి. దీనికి ఎవరు ప్రమేయం కూడా లేకుండా మా సొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎల్లవేళ మమ్మల్ని ఈ దుర్గమ్మ తల్లి కాచి కాపాడాలని మా అందరినీ కూడా అందరి తరపు నుంచి ఆ దుర్గమ్మ మాత్రం కోరుకున్నామండి. అలాగే మాకు ఈ విధంగా జరుపుకోవడానికి మాకు వెనకాల ఉండి సాయపడిన వారిని కూడా ఆ దేవి ఎల్లవేళ కాపాడాలని ఆ తల్లిని కోరుకున్నామండి. ఎందుకంటే అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు.